పంచాంగం ఫిబ్రవరి 8, 2025 శ్రీ క్రోధినామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం శుక్లపక్షం తిథి ఏకాదశి ఫిబ్రవరి 7 రాత్రి 9:26 నుంచి ఈ రోజు రాత్రి 8:16 వరకు నక్షత్రం మృగశిర ఫిబ్రవరి 7 సాయంత్రం 6:40 నుంచి ఈ రోజు సాయంత్రం 6:07 వరకు వర్జ్యం అర్ధరాత్రి 2:26 నుంచి తెల్లవారుజామున 4:01 వరకు రాహుకాలం ఉదయం 9:39 నుంచి 11:05 వరకు యమగండం మధ్యాహ్నం 1:55 నుంచి 3:20 వరకు సూర్యోదయం ఉదయం 6:49 సూర్యాస్తమయం సాయంత్రం 6:11 ద్వాదశ రాశుల వారికి రోజువారీ రాశిఫలాలు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు అద్భుతమైన సమాచారాన్ని ఆదాన్ మీడియా మీకందిస్తోంది. ముందుగా మేషరాశి. లక్ష్యాన్ని సహనంతో ప్రయత్నిస్తే విజయం సొంతమవుతుంది. తోబుట్టువులకు ఆర్థిక సహాయం చేస్తారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. మేషరాశి వారు ఈరోజు ఓటమిని ఎదుర్కొంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తారు. జీవిత భాగస్వామితో గొడవ పడతారు. తదుపరి వృషభ రాశి. నైపుణ్యాలు వృత్తిలో పరీక్షించబడతాయి. మంచి ఫలితాల కోసం ఏకాగ్రతతో శ్రమించాలి. ఇంటికి సంబంధించిన వస్తువుల మీద ఖర్చు చేస్తారు. డ్రైవింగ్ చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. ప్రశంసలు అందుకుంటారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి మిథున రాశి. అవకాశాలను ప్రయోజనాలుగా మలుచుకుంటారు. దీర్ఘకాలిక పెట్టుబడులపై శ్రద్ధ వహించండి. ఘర్షణ పడతారు. నిరంతరం అప్రమత్తంగా ఉండండి. తీరిక సమయాల్లో సృజనాత్మక పనులకు శ్రీకారం చుడతారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. అనారోగ్యానికి గురయ్యే అవకాశం ఉంది. తదుపరి కర్కాటక రాశి. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నించండి. ఆర్థిక ఖర్చులు చేసేటప్పుడు జాగ్రత్త వహించండి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి సింహరాశి. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. ఆర్థిక ఖర్చులు పెరుగుతాయి. విద్యార్థులు చదువు పట్ల శ్రద్ధ వహించండి. స్నేహితులతో సమయాన్ని గడుపుతారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి కన్యా రాశి. ఈ రోజు ఉత్సాహంగా ఉంటారు. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది. రోజు చివరిలో ఒత్తిడికి గురవుతారు. వైవాహిక జీవితంలో చికాకుగా ఉంటారు. తదుపరి తులారాశి. పిల్లలు సాధించిన విజయాలతో సంతోషంగా ఉంటారు. వైవాహిక బంధం విలువ తెలుసుకుంటారు. కుటుంబంతో సంతోషంగా ఉంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. తదుపరి వృశ్చిక రాశి. ఇతరులకు సహాయం చేస్తారు. కొత్త ఆదాయ మార్గాలు తెలుసుకుంటారు. స్నేహితులు బంధువులు అనుకూలంగా ఉంటారు. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. తదుపరి ధనుస్సు రాశి. ఆరోగ్యం సహకరిస్తుంది. ధనార్జన చేస్తారు. కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉంటారు. ఆధ్యాత్మిక విషయాలపై మక్కువ చూపుతారు. జీవిత భాగస్వామితో చికాకుగా ఉంటారు. తదుపరి మకర రాశి. ప్రశాంతంగా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ఆర్థిక ఖర్చులు పెరుగుతాయి. కుటుంబ సభ్యుల అనారోగ్యంతో నిరాశగా ఉంటారు. స్నేహితులతో సమయాన్ని గడుపుతారు. తదుపరి కుంభరాశి. క్రీడల పట్ల ఆసక్తి చూపుతారు. ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. నిర్ణయాలు తీసుకునే ముందు ఆలోచించండి. వైవాహిక జీవితంలో సంతోషంగా ఉంటారు. వృత్తి పట్ల సంతృప్తిగా ఉంటారు. తదుపరి మీనరాశి. సానుకూల ఆలోచనలు పెంపొందించుకోండి. ఖర్చులను అదుపు చేస్తారు. జీవితానికి తగిన సమయాన్ని ధ్యాసను కేటాయించండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. వైవాహిక జీవితంలో చికాకుగా ఉంటారు. ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు.